హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. వాక్యం యొక్క నిర్వచనం గురించి సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ అనేటువంటి టాపిక్లో వివరించబడింది. అదేవిధంగా వాక్యాలు వివిధ సందర్భాల్లో పనిచేసే విధానాన్ని బట్టి వాక్యాలను 4 రకాలుగా విభజించారు. అవేమిటంటే 1. స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ స్టేట్మెంట్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తారు. 2. ఇంపరేటివ్ సెంటెన్స్. 3. ఇంటరాగేటివ్ సెంటెన్స్. 4. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వీటిలో మొదటి 2 అంటే స్టేట్మెంట్ సెంటెన్స్ మరియు ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి వివరించబోతున్నాను. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈజ్ వన్ విచ్ ఆస్క్స్ ఏ క్వశ్చన్. అంటే ప్రశ్నను తెలియచేసే వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏమి చేస్తున్నావు లేదా మీరు ఏమి చేస్తున్నారు? ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, డూయింగ్ మెయిన్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. ఈ వాక్యము ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యము ప్రశ్నను తెలియచేస్తూ ఉంది. ఈ వాక్యము ప్రశ్నను అడుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. సెకండ్ వన్, వై డిడ్ యు గెట్ యాంగ్రీ విత్ మీ? నువ్వు నా మీద ఎందుకని కోపంగా ఉన్నావు లేదా మీరు ఎందుకని నా మీద కోపంగా ఉన్నారు? అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, గెట్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యము ఒక ప్రశ్నను అడుగుతున్నది లేదా ఒక ప్రశ్నను తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, వేర్ హ్యాజ్ హీ గాన్? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో హీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, గాన్ మెయిన్ వర్బ్ 3. ఈ వాక్యము ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యము ఒక ప్రశ్నను తెలియచేస్తూ ఉంది లేదా ఈ వాక్యము ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆర్ యు కమింగ్ టు స్కూల్? నువ్వు స్కూల్కు వస్తున్నావా లేదా మీరు స్కూల్కి వస్తున్నారా? ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, కమింగ్ మెయిన్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. దీన్నే మెయిన్ వర్బ్ 4 అని కూడా పిలుస్తారు. ఈ వాక్యము ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యము ఒక ప్రశ్నను తెలియచేస్తూ ఉంది లేదా ఒక ప్రశ్నను అడుగుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కెన్ యూ లిఫ్ట్ దిస్ బాక్స్? అంటే మీరు ఈ బాక్స్ని ఎత్తగలరా లేదా నువ్వు ఈ బాక్స్ని ఎత్తగలవా? ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, కెన్ హెల్పింగ్ వర్బ్, దీన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా పిలుస్తారు. లిఫ్ట్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము
ఒక ప్రశ్నను తెలియచేస్తూ ఉంది, లేదా ఈ వాక్యము ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. ప్రశ్నలను తయారు చేసే విధానాన్ని బట్టి, అంటే ప్రశ్నలను ఏర్పాటు చేసే విధానాన్ని బట్టి ప్రశ్నలను 2 రకాలుగా విభజించారు. అవేమిటంటే 1 డైరెక్ట్ క్వెషన్, 2 ఇండైరెక్ట్ క్వెషన్. ఒక ప్రశ్నను డైరెక్ట్ క్వెషన్ అని పిలవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఆ ప్రశ్న కలిగి ఉండాలి. ఏమిటవి? ప్రశ్నాపదం అంటే క్వెషన్ వర్డ్ వాక్యము ప్రారంభంలో ఉండాలి. ఇది తప్పనిసరి కాదు, ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. ఈ ప్రశ్నాపదం తర్వాత వెంటనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ అనేది తప్పనిసరి. హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ ఉండాలి. ఇది కూడా తప్పనిసరి. సబ్జెక్ట్ తర్వాత వెంటనే సో ఆన్ ఉండాలి. సో ఆన్ అనేది తప్పనిసరి కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే ఆప్షనల్. దాని తర్వాత వెంటనే క్వశ్చన్ మార్క్ ఉండాలి. దీనికి సంబంధించిన ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డస్ షీ కమ్ లేట్ ఎవ్రీ డే? అంటే ఆమె ప్రతిరోజు ఎందుకని ఆలస్యముగా వస్తున్నది? ఈ వాక్యంలో షీ సబ్జెక్ట్, డస్ హెల్పింగ్ వర్బ్, కమ్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యాన్ని డైరెక్ట్ క్వెషన్ అని పిలవవచ్చా లేదా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వాక్యము వై అనేటువంటి ప్రశ్నాపదం అంటే క్వెషన్ వర్డ్తో ప్రారంభమైంది. దాని తర్వాత వెంటనే డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఈ డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంటనే షీ అనేటువంటి సబ్జెక్టు వచ్చింది. షీ అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత వెంటనే కమ్ లేట్ ఎవ్రీ డే అనేటువంటి సో ఆన్ వచ్చింది. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే డైరెక్ట్ క్వశ్చన్కి ఉండవలసిన లక్షణాలన్నీ ఈ యొక్క వాక్యానికి ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, డిడ్ హీ అటెండ్ ద క్లాసెస్ ఎస్టర్డే? అంటే అతను నిన్న తరగతులకు హాజరయ్యాడా? ఈ వాక్యంలో హీ సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, అటెండ్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యము డైరెక్ట్ క్వశ్చనా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వాక్యము ప్రశ్నాపదము అంటే క్వశ్చన్ వర్డ్తో ప్రారంభము అవ్వలేదు. మీకు ఇంతకుముందే చెప్పాను, ప్రశ్నాపదం అనేది తప్పనిసరి కాదు, ఉండవచ్చు ఉండకపోవచ్చు. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ రాయబడింది. డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత హీ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది. హీ అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత అటెండ్ ద క్లాసెస్ ఎస్టర్డే అనేటువంటి సో ఆన్ వచ్చింది. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ లక్షణాలని బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. మూడో ఉదాహరణని వివరించే ముందు ఒక ముఖ్య గమనిక. బీ ఫార్మ్స్ అంటే ఏమిటో ద వర్బ్ అనేటువంటి టాపిక్లో మీకు వివరించడం జరిగింది. బీ ఫార్మ్స్ అంటే ఏమిటి? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ, బీయింగ్, బీన్. ఈ 8
వర్బ్స్ని బీ ఫార్మ్స్ అని పిలుస్తారు. ఒక వాక్యంలో బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడినప్పుడు ప్రశ్నను తయారు చేసే సమయంలో అదే బీ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా భావించాలి. ఆ బీ ఫామ్నే సబ్జెక్ట్ ముందు రాయాలి. దానికి సంబంధించినటువంటి ఉదాహరణని ఇప్పుడు చూద్దాం. థర్డ్ వన్, హూ ఆర్ యూ? మీరు ఎవరు లేదా నువ్వు ఎవరు? ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, ఆర్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యంలో ఆర్ అనేటువంటి బీ ఫామ్, అదే మెయిన్ వర్బ్ కూడా. ప్రశ్నను తయారు చేయడం కోసం హెల్పింగ్ వర్బ్గా భావించి సబ్జెక్ట్ యూకి ముందు రాయటం జరిగింది. గమనించండి. ఈ వాక్యము డైరెక్ట్ క్వశ్చనా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వాక్యము హూ అనేటువంటి ప్రశ్నాపదంతో, అంటే క్వశ్చన్ వర్డ్తో ప్రారంభమైంది. ఈ క్వశ్చన్ వర్డ్ తర్వాత, అంటే ప్రశ్నాపదం తర్వాత వెంటనే ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. దాని తర్వాత వెంటనే యు అనేటువంటి సబ్జెక్టు వ్రాయబడింది. యు అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత సో ఆన్ రాలేదు. సో ఆన్ అనేటువంటిది తప్పనిసరి కాదు, ఉండవచ్చు, ఉండకపోను వచ్చు. దాని తర్వాత వెంటనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ లక్షణాలను బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వై ఆర్ యు సో డల్? ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, మీరు ఎందుకని చాలా నిస్తేజంగా లేదా చాలా మొద్దుగా ఉన్నారు, లేదా నువ్వు ఎందుకని చాలా నిస్తేజంగా లేదా చాలా మొద్దుగా ఉన్నావు. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, ఆర్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యంలో ఆర్ అనేటువంటి బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. ప్రశ్నను తయారు చేయడం కోసం ఆర్ అనేటువంటి బీ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా భావించి సబ్జెక్ట్ యూకి ముందు రాయటం జరిగింది. గమనించండి. ఈ వాక్యము డైరెక్ట్ క్వశ్చనా కాదా పరిశీలిద్దాం ఇప్పుడు. ఈ వాక్యము ప్రశ్నాపదం, అంటే క్వశ్చన్ వర్డ్ వైతో ప్రారంభమైంది. దాని తర్వాత వెంటనే ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని రాయటం జరిగింది. ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంటనే యు అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది. యు తర్వాత సో డల్ అనేటువంటి సో ఆన్ వచ్చింది. దాని తర్వాత వెంటనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ లక్షణాలను బట్టి ఈ వాక్యాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కెన్ యూ లిఫ్ట్ దిస్ బాక్స్? అంటే నువ్వు ఈ బాక్స్ని ఎత్తగలవా, లేదా మీరు ఈ బాక్స్ని ఎత్తగలరా? ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, కెన్ హెల్పింగ్ వర్బ్, దాన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా పిలుస్తారు. లిఫ్ట్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యానికి డైరెక్ట్ క్వశ్చన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలిద్దాం. ఈ వాక్యము ప్రశ్నాపదం, అంటే క్వశ్చన్ వర్డ్తో ప్రారంభము అవ్వలేదు, అది తప్పనిసరి కాదు అని మీకు చెప్పాను. ప్రశ్నాపదం తర్వాత వెంటనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఉందా? ఇక్కడ కెన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంటనే యు అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. యు అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత లిఫ్ట్ దిస్ బాక్స్ అనేటువంటి సో ఆన్ ఉన్నది. దాని తర్వాత చివరికి క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ లక్షణాలని బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని
డైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. డైరెక్ట్ క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ అనేది ఎల్లప్పుడూ సబ్జెక్ట్ ముందు వస్తుంది. గమనించండి, అలా వ్రాస్తేనే అది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. ఏదైనా ఒక వాక్యంలో బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడితే అదే బీ ఫామ్ని ప్రశ్నను తయారు చేసే విషయంలో అదే బీ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా భావించి సబ్జెక్ట్ ముందు వ్రాయాలి. ఇప్పుడు ఒక ప్రశ్నను ఇండైరెక్ట్ క్వశ్చన్ అని పిలవాలి అంటే దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ వర్డ్ ఆర్ ఇఫ్ ఆర్ వెదర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే ప్రశ్నాపదం లేదా ఇఫ్ లేదా వెదర్ అనేటువంటి ఈ 3 పదాల్లో ఏదైనా ఒకటి వాక్యము మధ్యలో ఉండాలి, తప్పనిసరి. దాని తర్వాత వెంటనే సబ్జెక్టు ఉండాలి, అది కూడా తప్పనిసరి. సబ్జెక్ట్ తర్వాత వెంటనే వర్బ్ ఉండాలి, అది కూడా తప్పనిసరి. వర్బ్ తర్వాత సో ఆన్ ఉండాలి. సో ఆన్ అనేటువంటిది తప్పనిసరి కాదు, ఉండవచ్చు, ఉండకపోనవచ్చు. దాని తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ ఆకృతి అంటే స్ట్రక్చర్ లేదా ఈ లక్షణాలు ఏ వాక్యానికైతే ఉంటాయో ఆ వాక్యాన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ప్లీజ్ టెల్ మీ వెన్ యూ కెన్ డూ దిస్ వర్క్. నువ్వు ఈ పని ఎప్పుడు చేయగలవు అనేది దయచేసి నాకు చెప్పు. ఈ వాక్యంలో వెన్ అనేటువంటి ప్రశ్నాపదం అంటే క్వశ్చన్ వర్డ్ వాక్యం మధ్యలో వచ్చింది. దాని తర్వాత యు అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది. దాని తర్వాత వెంటనే కెన్ డూ అనేటువంటి వర్బ్స్ వచ్చినాయి. ఇక్కడ కెన్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, దాన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా పిలుస్తారు. డూ అనేటువంటిది మెయిన్ వర్బ్ 1. దాని తర్వాత దిస్ వర్క్ అనేటువంటి సో ఆన్ వచ్చింది. ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ముగిసింది. ఈ లక్షణాలను బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, మోహన్ ఆస్క్డ్ ప్రసాద్ వెదర్ ఆర్ ఇఫ్ హీ వుడ్ గివ్ హిమ్ ఏ రూపీ. అంటే ప్రసాదు మోహన్కి ₹1 ఇస్తాడా అని మోహన్ ప్రసాద్ని అడిగాడు. ఈ వాక్యంలో వెదర్ ఆర్ ఇఫ్ అనేటువంటి పదాలు వాక్యం మధ్యలో వచ్చినాయి. వెదర్ మరియు ఇఫ్ అనేటువంటి పదాల యొక్క అర్థము ఈ సందర్భంలో ఈ వాక్యంలో ఒక్కటే. ఈ 2 పదాలు ప్రశ్నను తయారు చేయడానికి లేదా ప్రశ్నను తెలియచేయడానికి వాడారు. ఈ వాక్యంలో ఇఫ్ అనే పదాన్ని షరతు తెలియచేయడానికి వాడబడలేదు. ఈ వాక్యంలో వెదర్ ఆర్ ఇఫ్ అనేటువంటి పదాల తర్వాత వెంటనే హీ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది. హీ అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత వుడ్ గివ్ అనేటువంటి వర్బ్స్ వచ్చినాయి. ఇక్కడ వుడ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, దాన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా పిలుస్తారు. గివ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ 1. ఈ వర్బ్స్ తర్వాత హిమ్ ఏ రూపీ అనేటువంటి సో ఆన్ వచ్చింది. ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ముగిసింది. ఈ లక్షణాలను బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, యు మస్ట్ టెల్ మీ వేర్ యు వెంట్ లాస్ట్ నైట్. దీని అర్థం ఏంటంటే నువ్వు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావో తప్పనిసరిగా
నాకు చెప్పు. ఈ వాక్యం మధ్యలో వేర్ అనేటువంటి ప్రశ్న పదం అంటే క్వశ్చన్ వర్డ్ వచ్చింది. ఈ ప్రశ్న పదం అంటే క్వశ్చన్ వర్డ్ వేర్ తర్వాత యు అనేటువంటి సబ్జెక్టు వచ్చింది. దాని తర్వాత వెంట్ అనేటువంటి వర్బ్ వచ్చింది. దాని తర్వాత లాస్ట్ నైట్ అనేటువంటి సో ఆన్ వ్రాయబడింది. చివరికి ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ముగిసింది. ఈ లక్షణాలను బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్. ద ఫాదర్ ఆస్క్డ్ ద సన్ వెదర్ ఆర్ ఇఫ్ ఈ హ్యాడ్ బ్రోకెన్ ద మిర్రర్. దీని అర్థం ఏంటంటే కొడుకు ఆ అద్దాన్ని పగలకొట్టాడా అని ఆ తండ్రి ఆ కొడుకుని అడిగాడు. ఈ వాక్యంలో లేదా ఈ సందర్భంలో వెదర్ ఆర్ ఇఫ్ అనేటువంటి పదాలు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఈ వాక్యంలో వెదర్ ఆర్ ఇఫ్ అనేటువంటి పదాలు వాక్యం మధ్యలో వ్రాయబడ్డాయి. వాటి తర్వాత వెంటనే హీ అనేటువంటి సబ్జెక్టు వచ్చింది. దాని తర్వాత వెంటనే హ్యాడ్ బ్రోకెన్ అనేటువంటి వర్బ్స్ వచ్చినాయి. హ్యాడ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, బ్రోకెన్ అనేటువంటిది మెయిన్ వర్బ్ 3. వర్బ్స్ తర్వాత వెంటనే ద మిర్రర్ అనేటువంటి సో ఆన్ వచ్చింది. చివరికి ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ముగిసింది. ఈ యొక్క ఆకృతి లేదా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్ అని పిలుస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ బాక్స్. If you feel it is useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.